పెన్షన్లు రావడం లేదు, ఖజానాలో డబ్బు లేదని పెన్షన్లు ఇవ్వడం ఆపేస్తే అది చంద్రబాబు గారే చేశారని అంటున్నారు. చంద్రబాబు గారే ఆ పని చేయించినాడు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే మరి మీరేమంటారు దానికి? ఖజానాలో డబ్బులు లేకపోవటం కాదు కదా. ఇప్పుడు ఇది ఏంటి, వాళ్ళు పిటిషన్ ఏదో వేసారు, కోర్టులో కేసు వేసారు, ఎలక్షన్ కమిషన్కి రిక్వెజేషన్ పెట్టారు. వీళ్ళు ఇంటికింటికి ఇల్లు ఇచ్చేవారు కదా పెన్షన్స్, ఇవ్వకూడదు అని పెట్టారు. వచ్చి కలెక్ట్ చేసుకోమంటున్నారు ఇప్పుడు, అంతే, అది ఏం లేదు. అంతే. ఈ మేబీ 2-3 days బ్యాంకులు కూడా హాలిడే అయి ఉండొచ్చు. ఇంకా వచ్చి కలెక్ట్ చేసుకోవాలంటే బ్యాంక్ ఓపెన్ అవ్వాలి. ఆఫీస్లో సండే రోజు కూర్చొని ఇవ్వరు కదా. మండే ట్యూస్డే వాళ్ళు హాలిడే అనుకుంటే రేపు ఎల్లుండి ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా లెటర్ రాశారు కదా, ఇచ్చేయండి అని చెప్పి, మళ్ళీ ముందు ఇవ్వద్దని కేసు వేశారు, ఇప్పుడు ఇవ్వండి ఇచ్చేయండి అని అంటున్నారు. రైట్ సార్. మరి రానున్న రోజుల్లో ఇరు పార్టీల మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఒక పక్కన ప్రజలకి అభివృద్ధి కావాలా, లేదంటే ఈ పథకాలు కావాలని అనుకుంటున్నారా ప్రజలైతే? అంటే అసలు అభివృద్ధి అంటే ఏంటి అనేది ముందు తేలితే, అభివృద్ధి అనేది కావాలి, ఎవరికైనా అభివృద్ధి కావాలి. అభివృద్ధి లేకుండా ఏది దేశాలు బాగుపడవు. అభివృద్ధి కావాలి. ఏది అభివృద్ధి? రైతులు ఇవ్వటం అభివృద్ధా, లేకపోతే ఉపాధి కల్పించడం అభివృద్ధా, లేకపోతే ఇండస్ట్రియలైజ్ అవటం అభివృద్ధా, లేకపోతే స్వయం ఉపాధి కల్పించుకోవటం అభివృద్ధా? సో ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే కొన్ని 100 రకాలలో అభివృద్ధి చేయొచ్చు. సో మనం ఏ రకంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం? ఎంతసేపు అసెంబ్లీలోనూ పబ్లిక్లోనూ ఒక్కొక్కరిని అమ్మ అలి తిట్టుకుంటూ అభివృద్ధి అనుకోవటమా? పబ్లిక్లో అపోజిషన్ పార్టీ వాళ్ళని, మనిషి గౌరవించుకోకపోవటం అభివృద్ధి? ఓ ఎమ్మెల్యే, ఇందాక నన్ను ఎమ్మెల్యేని మనం గౌరవంగా చూడాలి. మనం ఎందుకంటే వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడుతున్నాను, మనం బూతులు మాట్లాడకూడదా? సో నేను అన్నది పెద్ద వాళ్ళు మాట్లాడే భాష ప్రకారం నేను మాట్లాడిన చాలా చిన్న బూత్ అది. సో వాళ్ళే రెస్పెక్ట్ ని తీసేస్తారు. మనకి అంటే ప్రజల్ని గౌరవించకుండా, రాజ్యాంగ పరంగా చాలా అత్యున్నత స్థానమైన అసెంబ్లీని గౌరవించకుండా, వాళ్ళకి మనం ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోకుండా దుర్వినియోగం చేస్తున్న వీళ్ళకి ఏంటి అభివృద్ధి అంటే ఏంటో ముందు తెలియాలి. ఫస్ట్ వాళ్ళ అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకుని, ప్రజలను దోచుకోవటం అభివృద్ధి కాదనేది ఒకటి ముందు తెలియాలి ఫస్ట్. అట్లాగే ప్రజలకు పంచడమే అభివృద్ధి కాదనుకోవటం కూడా తెలుసుకోవాలి. ప్రజలకి మనం చేశామని చెప్పి పబ్లిసిటీ చేసుకోవటం మాత్రమే అభివృద్ధి కాదని తెలుసుకోవాలి. ప్రజలందరికీ ఉపాధి కల్పించడం అనేది అభివృద్ధి అవుతుంది. ప్రజలందరికీ రవాణా సౌకర్యం సవ్యంగా ఉండేటట్టు ఉండాలి. రోడ్లు బాగుండాలి, పవర్ బాగుండాలి, వాటర్ బాగుండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి, వైద్యం బాగుండాలి, విద్య వైద్యం రెండు చాలా బాగుండాలి. ఇవన్నీ చేసినతే అభివృద్ధి అవుతుంది. అంతే తప్ప ఏమీ చేయకుండా ఏదో నేను ఒకటి తెచ్చాను, 2 తెచ్చాను ఒకళ్ళు, అసలు నేను అంతకంటే ఎక్కువ తెచ్చాను ఒకళ్ళు, నేను గ్రీన్ తెచ్చాను ఒకళ్ళు, ఇంకోటి నేను బ్లూ తెచ్చాను ఒకళ్ళు, ఈ మాటలు మాట్లాడుకొని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం కాకుండా నిజమైన అభివృద్ధి చేసి దేశాన్ని ఎంతైనా బాగు చేసుకోవచ్చు, రాష్ట్రాన్ని కూడా బాగు చేసుకోవచ్చు. ముందు ఇక్కడ కావాలి అభివృద్ధి అందరికీ. అభివృద్ధి వచ్చినాక అభివృద్ధి కోసం అడుగుతా అంటారు. అప్పుడు ఆటోమేటిక్గా అభివృద్ధి వస్తాం రాష్ట్రంలో. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.